మన బాడీ నుంచి మన తలకాయని సపరేట్ చేస్తే మనం బతకగలుగుతామా? బతకడం పక్కన పెట్టి ఏదైనా చిన్న పనైనా చేయగలుగుతామా? అలాంటిది మొకాబ్జీ గోహిల్ అనే ఒక రాజు ఒక స్టోరీ మచస్. సో హీ ఈస్ ఏ కింగ్, ఒక చిన్న రాజ్యానికి కింగ్ అనమాట. అండ్ మనోడు ఏంటంటే హీఈస్ టోటల్లీ ఇంటూ ఓషన్ వార్ఫేర్ అనమాట. సో మనోడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క షిప్స్ ని కబ్జా చేసి మనోడు గోల్డ్ని మన ఇండియాకి తీసుకుంటా ఉండేటోడు అనమాట. మొహమ్మద్ బిన్ తుగ్లక్ కోపం మీద ఆర్మీని పంపించేసి రాజ్యాన్ని చుట్టుముట్టేశాడు అనమాట. ఆ టైంలో ఆబ్వియస్లీ మనందరూ తెలిసింది ఈ ముఘల్స్ వెన్నుపోట పొడవడంలో తోపు. సో వెనకాల నుంచి వచ్చేసి ఈ యొక్క రాజు రోజంతా ఫైట్ చేస్తూ ఉండగా అతన్ని వెనకాల నుంచి వచ్చి తలకాయ నరికేశారు. తలకాయ నరికింది గోగాలో. అతని యొక్క బాడీ దొరికింది. అతని యొక్క బాడీ ట్రావెల్ చేస్తూ ఫైట్ చేస్తూ 28 కిలోమీటర్లు ట్రావెల్ చేసి, అంటే అతని యొక్క బాడీ 28 కిలోమీటర్ల దాకా ఫైటింగ్ చేస్తూనే ఉందన్నమాట. ఫైటింగ్ చేస్తూ ఖట్గర్ అనే విలేజ్ దగ్గర శవం ఆగిపోయింది, శవం పడిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటారు.